పాన్ ఇండియా సాంగ్స్ క్రేజ్ వేరు. పాన్ ఇండియా సినిమా నుంచి ఏ సాంగ్ రిలీజ్ అయినా ఓ స్పెషల్ అటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు అలాంటి అటెన్షన్ను కంగువా అందుకుంటోంది. సూర్య బర్త్డే గిఫ్ట్ గా కంగువా టీమ్ మన దేవి కంపోజ్ చేసిన ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేసింది. కోలీవుడ్ లో చాలా తక్కువగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తెరకెక్కుతుంటాయి. భారతీయుడు సీక్వెల్ తర్వాత ఇప్పుడు కంగువా కోలీవుడ్ నుంచి వస్తున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మారింది. అక్టోబర్ 10న రిలీజ్ అవుతోన్న కంగువకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను యూనిట్ రిలీజ్ చేసింది. సూర్య బర్త్డే కానుకగా సింగిల్ రిలీజ్ కావడంతో ఫ్యాన్స్ కూడా జోష్ మీద కనిపించారు. కోలీవుడ్ లో సూర్య దేవిశ్రీ ప్రసాద్ అంటే హిట్ కాంబినేషన్. ఆరు, సింగం, సింగం సీక్వెల్ లాంటి చిత్రాల తర్వాత ఇప్పుడు సూర్య నటిస్తోన్న పాన్ ఇండియా ఫిల్మ్ కు దేవి తన మార్క్ ట్యూన్ అందించాడు. అదే ఫైర్ సాంగ్. పైకి సెలబ్రేషన్ సాంగ్ గా కనిపిస్తోన్న సూర్య వేసిన మాస్ స్టెప్స్ హైలైట్ గా నిలిచాయి. బర్త్డే అంటే ఒక సినిమా అప్డేట్ మాత్రమే ఇస్తే ఊరుకోరు ఫ్యాన్స్. పైగా ఆకాశమే హద్దుగా కెరీర్ లో దూసుకుపోతున్న సూర్య లాంటి స్టార్ నుంచి ఇంకొన్ని అప్డేట్స్ ని ఎక్స్పెక్ట్ చేస్తారు. అందుకే సూర్య కూడా కంగువతో సరిపెట్టుకోకుండా మరో మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశాడు. టీజర్ చూసిన ఫ్యాన్స్ సూర్య నుంచి ఇలాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటున్నారు. సూర్య పుట్టినరోజు కానుకగా కంగువ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. అంతేకాకుండా సూర్య నటిస్తోన్న మరో చిత్రం నుంచి టీజర్ రిలీజ్ అయింది. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు డైరెక్ట్ చేస్తోన్న చిత్రం ఇది. సూర్య గ్యాంగ్స్టర్ గా నటిస్తున్నాడని సమాచారం. కంగువ షూట్ కంప్లీట్ కాగానే కార్తీక్ సుబ్బరాజు మేకింగ్ లో కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు సూర్య. ఇంకా టైటిల్ డిసైడ్ కాలేదు. ఈ సినిమాలోనే సూర్యకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. జిగత్తాండ సీక్వెల్ తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు కార్తీక్ సుబ్బరాజు. సేమ్ డైరెక్టర్ సూర్యతో సినిమా ప్లాన్ చేయడంతో ఈ ప్రాజెక్టు పై చాలా అంచనాలు ఏర్పడ్డాయి. వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అన్న సూపర్ స్టార్, తమ్ముడు పవర్ఫుల్ స్టార్. మరి వీరిద్దరూ కలిసి నటిస్తే చూడాలని ఎవరికి మాత్రం ఉండదు. కానీ కథ కుదరటం లేదు, డైరెక్టర్ లేడు అంటూ ఇంతకాలం అన్నదమ్ములు కలిసి నటించలేదు. కానీ ఇప్పుడు కథ కుదిరింది. అందుకే ఒకే ఫ్రేమ్ లో కనిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ను రెడీ చేస్తున్నారు. కంగువలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా కోలీవుడ్ ఎంతో కాలంగా ఎదురు చూస్తోన్న కాంబినేషన్ కంగువలో కనిపించనుందని, ఈ చిత్రంలో సూర్యతో పాటు కార్తీక్ కూడా కొద్ది నిమిషాలు కనిపిస్తాడట. ప్రస్తుతం ఈ రూమర్ కోలీవుడ్ ను షేక్ చేస్తోంది. కంగువ 2 భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం క్లైమాక్స్ లో కార్తీక్ కనిపిస్తాడట. రెండో భాగంలో సూర్య, కార్తీక్ కలిసి నటిస్తారట. కంగువపై వచ్చిన ఈ రూమర్ నిజం కావాలనుకుంటున్నారు సూర్య, కార్తీక్ ఫ్యాన్స్. అసలు సూర్య ఎన్ని సినిమాల్లో నటిస్తున్నాడు? ఆకాశం నీ హద్దురా తర్వాత చాలా చిత్రాలు చేస్తున్నట్లుగా ప్రకటించాడు. కానీ కంగువా ఒక్కటే కనిపిస్తుంది. వెట్రిమారన్తో మూవీ ఏమైంది? సుధా కొంగర్తో ప్లాన్ చేసిన సినిమా ఏమైంది? డైరెక్టర్ బాలాతో చేసిన చిత్రం ఎక్కడుంది? సౌత్ లో సూర్యకు ఫాలోయింగ్ ఎక్కువ. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్, ఇంకోవైపు మాలీవుడ్ లో సూర్యకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. అందుకే తన ఇమేజ్ కు తగ్గ కథను ఎంచుకోవడంలో సూర్య చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. కొన్నిసార్లు కోలీవుడ్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగా సినిమాల్లో నటిస్తుంటాడు. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కే వాడివాసల్ ఇలాంటి ప్రాజెక్టే. ప్రస్తుతం విడుదల సీక్వెల్ తెరకెక్కిస్తున్న వెట్రిమారన్ ఈ చిత్రం తరువాత వాడివాసల్ సెట్స్ పైకి వెళ్లనుంది. దర్శకుడు బాలాతో మూవీ ప్రారంభించినప్పటికీ మధ్యలోనే తప్పుకున్నాడు సూర్య. ఇక ఆకాశం నీ హద్దురా దర్శకురాలు సుధా కొంగరతో మూవీ ప్లాన్ చేసినప్పటికీ కథ విషయంలో కాంప్రమైజ్ కాలేక వదులుకున్నాడు. ప్రస్తుతం కంగువా అలాగే కార్తీక్ సుబ్బరాజ్ తో సినిమాలు చేస్తున్నాడు. ఇంకా కంగువా 2, రోలెక్స్ చిత్రాలు చేతిలో ఉన్నాయి. వీటితో పాటు రీసెంట్ గా కన్నడ దర్శకుడు నార్థన్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేసేందుకు సూర్య చర్చలు జరుపుతున్నాడని ప్రచారం ప్రారంభమైంది. తమిళ హీరోలంటేనే ప్రయోగాలకు పెట్టింది పేరు. క్యారెక్టర్ కోసం ఎంత దూరమైనా వెళ్తారు. లుక్స్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కారు. తెరపై కమల్ ఎన్నైతే ప్రయోగాలు చేశారో ఆ తర్వాత సూర్య, విక్రమ్ అదే స్థాయిలో ప్రయోగాలు చేశారు. ప్రస్తుతం ఈ ముగ్గురు హీరోలు తమ కెరీర్లోనే బిగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. తమిళ సినిమా స్థాయిని పెంచాలి అనుకుంటున్నారు. 2024-25 కోలీవుడ్ కు చాలా కీలకంగా మారింది. ఎందుకంటే కమల్ హాసన్, విక్రమ్, సూర్య ఈ ముగ్గురు తమ కెరియర్ లోనే బిగ్ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్ లో తమిళ సినీ పరిశ్రమకు ప్రత్యేకమైన గుర్తింపు తెస్తానంటున్నారు. ముందుగా ఆగస్టు 15న విక్రమ్ నటిస్తోన్న తంగలాన్ రిలీజ్ అవుతోంది. అక్టోబర్ లో సూర్య కంగువా చిత్రంతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఆ తర్వాత ఇయర్ ఎండ్ కు లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో కమల్ హాసన్ నటిస్తోన్న థగ్ లైఫ్ రిలీజ్ కానుంది. మణిరత్నం, కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తోన్న థగ్ లైఫ్ కోసం కోలీవుడ్ దాటి ఇతర ఇండస్ట్రీస్ లోనూ చాలా అంచనాలు ఉన్నాయి. భారతీయుడు 2 సీక్వెల్స్ లో నటిస్తూనే కమల్ థగ్ లైఫ్ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు. తన కెరియర్ లోనే ఓ విభిన్నమైన చిత్రంగా థగ్ లైఫ్ గురించి చెప్పుకొస్తున్నాడు. అలాగే విక్రమ్ కూడా
తంగలాన్ కోసం చాలా కష్టపడ్డాడు. ఇక కంగువా కోసం సూర్య ఏళ్లకు ఏళ్లు బిగ్ స్క్రీన్ కు దూరంగా ఉన్నాడు. ఈ 3 సినిమాలపై ఈ ముగ్గురు తమిళ హీరోలు చాలా ఆశలే పెట్టుకున్నారు.